హలో వ్యూయర్స్, వెల్కమ్ టు శ్రద్ధా కిచెన్. ఈరోజు మనం మ్యాంగో జామ్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. మ్యాంగో సీజన్లో మ్యాంగో జామ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది హోమ్మేడ్ జామ్ కాబట్టి హెల్తీగా కూడా ఉంటుంది. సో మ్యాంగో జామ్కి కావాల్సిన పదార్థాలు: 1 కేజీ పండిన మామిడి పళ్ళు, 50 గ్రామ్స్ షుగర్, 1/2 టీ స్పూన్ నిమ్మరసం. ఇప్పుడు మ్యాంగో జామ్ చేసుకునే విధానం చూద్దాం. ముందుగా మనం మామిడి పళ్ళని క్లీన్ చేసుకుని తొక్క తీసుకుని పీసెస్గా చేసుకోవాలి. చెప్పినట్టుగా ఇప్పుడు మామిడి పళ్ళని మనం తొక్క తీసుకుని ముక్కలుగా చేసుకుందాం. తొక్క తీసుకున్న మామిడి పళ్ళను పీసెస్ చేసుకుందాం. పీసెస్ చేసుకుని ఈ మామిడి పళ్ళని మిక్సీలో కానీ బ్లెండర్లో కానీ వేసుకుని పల్ప్ తీసుకోవాలి. ఇప్పుడు పీసెస్ చేసుకున్న మామిడి పళ్ళని మిక్సీలో వేసుకుని షుగర్ యాడ్ చేసుకుని బ్లెండ్ చేసుకోవాలి. మ్యాంగో పీసెస్ని ఇలా షుగర్తో కలిపి బ్లెండ్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని దాని మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఈ బ్లెండ్ చేసుకున్న మామిడి పల్ప్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మొత్తం జామ్ ప్రొసీజర్ కంప్లీట్ అవ్వడానికి ఒక 1/2 అవర్ టు 45 మినిట్స్ పడుతుంది. ఇలా మీడియం ఫ్లేమ్ మీద ఒక 30 మినిట్స్ ఈ పల్ప్ని తిప్పుకుంటూ ఉండాలి. మనకు జామ్ టెక్స్చర్ రావడానికి ఒక ఆల్మోస్ట్ 30 మినిట్స్ పడుతుంది. ఆ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ నిమ్మరసం అందులో కలుపుకొని ఒక 5 నిమిషాలు తిప్పి స్టవ్ ఆఫ్ చేసుకుంటే జామ్ తయారైపోయినట్టే. ఇది చాలా ఈజీ రెసిపీ, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. మనం జామ్ టెక్స్చర్ వచ్చే వరకు ఈ పల్పుని బాగా కలుపుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్ మీద. అండ్ కొంతమంది దీంట్లో దాల్చిన చెక్క పొడి కూడా వేసుకుంటారు, చిటికెడు. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు. జామ్ ఆల్మోస్ట్ తయారైపోయింది. ఇంకో 10 నిమిషాలు ఉంటే మనకు కావాల్సిన టెక్స్చర్ వస్తుంది. ఈలోపు మనం ఇందులో 1/2 టీ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం నార్మల్గా ప్రిజర్వేటివ్గా యూజ్ అవుతుంది. సో దీన్ని వేసుకుని ఒక 10 నిమిషాలు కలుపుకొని ఆ టెక్స్చర్ చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే జామ్ తయారైనట్టే. ఈ స్టేజ్ నుంచి జామ్ని పూర్తిగా సిమ్లో పెట్టుకోవాలి. ఫ్లేమ్ కొంచెం ఎక్కువ అయిపోతే అడుగంటుతుంది. నార్మల్గా బయట దొరికే జామ్స్లో ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. ఇలా మనం సీజన్ని బట్టి సీజనల్ ఫ్రూట్స్తో మనం జామ్ చేసుకుని పిల్లలకి పెడితే హెల్తీగా ఉంటుంది. జామ్ తయారైపోయింది. ఇప్పుడు మనం స్పూన్లోకి తీసుకుంటే వెంటనే జామ్ జారకుండా ఉంటే ఆ టెక్స్చర్ వచ్చేసినట్టే. సో దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలోకి తీసుకుందాం. మ్యాంగో జామ్ తయారైపోయింది. దీన్ని ఒక టైట్ జార్లో వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఇందులో ప్రిజర్వేటివ్స్ కానీ యాడెడ్ కలర్స్ కానీ లేవు కాబట్టి చాలా హెల్తీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఇంట్లో చేసుకుని ట్రై చేయండి. ట్రై చేసి మాకు ఫీడ్బ్యాక్ తప్పకుండా ఇవ్వండి. అలానే శ్రద్ధా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.